హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మళ్ళీ మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. చూడండి, ఇలా నాలాగా మీరు కూడా ఎక్కువగా బ్లౌజులు స్టిచ్ చేయాలి, వర్క్ అనేది చేతి నిండా ఉండాలంటే మాత్రం పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ వర్క్ బ్లౌజులతో ఈరోజు సరిపోయిందనమాట నాకు. ఇంకా వేరే బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేశాం, కానీ ఎమ్మింగ్కి పంపించేశాను. ఈ వర్క్ వేయలేదండి, వేయించాను ఇంకా టైం లేక. వేయించి కుట్టేసాను అనమాట. కుట్టుడైతే అయిపోయింది. ఉక్సులు పెట్టాలి, పెట్టించేసేయాలి. ఇంకా రేపటికి కటింగ్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ కటింగ్లో మీకు చాలా వివరంగా ఇంకా క్లియర్గా ఇంతకుముందు చెప్పిన దానికంటే క్లియర్గా ఉంటుంది. చూడండి, ఓపెన్స్ అటువైపు నుండి, జాయింటింగ్ అనేది నా వైపు నుండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి సైడ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది తీసుకొని మనం కొలతలు అయితే పెట్టేసుకుందాం. ఫస్ట్ కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం అయితే క్లాత్ పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ని ఈ విధంగా ఉల్టా తీసేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మిడిల్కి మర్చేసుకొని చూడండి ఇలా పెట్టేసుకొని టైట్ కుట్ట దగ్గరకు ఒక మార్కింగ్. ఎక్స్ట్రాగా ఖర్చు అనేది బ్లౌజ్కి తక్కువగా ఉందన్నమాట. 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్న తర్వాత ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ టక్స్ కోసం. బ్లౌజ్ హైట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ దగ్గరికి మనం షోల్డర్ దగ్గర మర్చ్ చేసుకోవాలి. ఇలా మిడిల్కి మర్చ్ చేసుకొని ఈ విధంగా బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ దగ్గరికి పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయాలి. ఇటు చివరన కూడా ఒక లైన్ వేసేయాలి. ఇది ఒక షేప్ అనేది వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో చెస్ట్ లూజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు చూడండి, ఇక్కడ ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నాకు 9 ఇంచుల చెస్ట్ లూజ్ వచ్చింది, పెట్టేసుకుంటున్నాను. 9 ఇంచుల చెస్ట్ అంటే మనకి 36 వచ్చేసి నడుం చుట్టుకొలత, చెస్ట్ చుట్టుకొలత 36, నడుం లూజ్ వచ్చేసి 32 అనమాట. ఇంకా చూడండి, చెస్ట్కి నడుంకి 4 ఇంచెస్ తేడా ఉంది. ఇంకా చెస్ట్ లూజ్ దగ్గరికి మనం మార్కింగ్ అయితే వేసేసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక లైన్ అయితే మనకు కుట్టిన తర్వాత ఎలా కుట్టొస్తుంది అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్కి అనమాట, కింద నడుం దగ్గర. మిగిలిన క్లాత్ ఖర్చు కోసం ఈ విధంగా లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ చెక్ చేసుకుందామండి. సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ మళ్ళీ మిడిల్కి మర్చేసుకొని మనం నెక్ క్లాత్ కింద ఉంటుంది కదా, అది ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. మనకు నెక్ పొడవు వచ్చేస్తుంది. ఇలా చూసుకుంటే వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకొని అక్కడ ఒక లైన్ వేసేసాను. చూడండి, కింద వచ్చేసి నేను 3 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. పైన వచ్చేసి 2.5 నెక్ కోసము 2.5 పైన, కింద వచ్చేసి 3 ఇంచెస్. పైన కింద సమానంగా పెట్టుకోవచ్చు, అంటే నెక్ డీప్ని బట్టండి. కస్టమర్ ఎలా వేసుకుంటుందో దాన్ని బట్టి పెట్టుకోవాలి. వీళ్ళు కొంచెం బ్రాడ్గానే వేసుకుంటారు కాబట్టి పైన 2.5 ఇంచులు, కింద వచ్చేసి పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి కస్టమర్ సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేశాను. చూడండి, చంక డౌన్ వచ్చేసి ఫస్ట్ అయితే నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ మనకు మ్యాచ్ అవ్వలేదనుకోండి, ఆమ్ రౌండ్కి చెస్ట్కి మ్యాచ్ కానప్పుడు పైకో కిందకో జరుపుకోవాల్సి ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనం కొలుసుకునే దాన్ని బట్టి ఎలా వచ్చిందనే దాన్ని బట్టి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర చూడండి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని రౌండ్ తిప్పేశాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు మనకు చెస్ట్ తర్వాత కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను 2 ఇంచెస్ ఖర్చు మళ్ళీ కరెక్ట్గా పెట్టేసుకున్నాను. కొంచెం ఖర్చు ఎక్కువగా అన్నారు కస్టమర్, అందుకని 2 ఇంచెస్ పెట్టాను అనమాట. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు, టైట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు 8 ఇంచులు ఉంది. పైన 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు 8 ఇంచులు రాలేదు, తక్కువగా వచ్చిందనమాట. అందుకని నేను ఇంకొక 1/2 ఇంచ్ కిందకి దించి చెక్ చేసుకుంటున్నాను. చూడండి, మళ్ళీ 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేసి ఇప్పుడు పైనుంచి చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఇప్పుడు నాకు 8 ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చిందనమాట. చూడండి, ఆమ్ రౌండ్కి చెస్ట్కి ఇలా మ్యాచ్ చేసుకోవాలి. బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా టేప్ నడుముకు పెట్టేసి మిడిల్కి మర్చేసి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే షోల్డర్కి స్ట్రెయిట్గా ఎదురుగా 4 ఇంచుల పొడవు లేదా 3.5 ఇంచుల పొడవు. నెక్ కింద కంటే 3.5 ఇంచులు, పైకి ఉంటే 4 ఇంచులు సరిపోతుంది. ఈ విధంగా వేస్తాం కదా మనం టక్స్. మనకు సైడ్ కుట్ అనేది ఆ టక్స్ వేసిన తర్వాత ఇలా వస్తుంది. చూడండి, చంక దగ్గర నుంచి నడుము దగ్గరికి చూడండి ఈ విధంగా వస్తుంది. ఈ మధ్యలో ఈ గ్యాప్ నేను లైన్స్ పెడుతున్నాను కదా, అదంతా ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఈ టక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఈ ఎక్స్ట్రా మొత్తము టక్స్లోకి వెళ్ళిపోతుంది, అదే చెప్తున్నాను ఇక్కడ మీకు. చూడండి, ఇక్కడ పైన వచ్చేసి నెక్ దగ్గర ఇలా డీప్గా నెక్ పెట్టినప్పుడు కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అలా కిందికి స్లోప్ ఇస్తూ కుట్టు వేయాలన్నమాట. మనం కుడతాం కదా, కుట్టేటప్పుడు
షోల్డర్ దగ్గర ఫస్ట్ స్ట్రెయిట్గా కుట్టు వేయాలి. మళ్ళీ డబల్ కుట్టు వేసేటప్పుడు ఇలా నెక్ వైపు స్లోప్ ఇస్తూ ఒక 1/2 ఇంచ్ స్లోప్ ఇస్తూ కుట్టు వేయడం వల్ల ఎంత బ్రాడ్ నెక్ అయినా ఎంత డీప్ నెక్ అయినా షోల్డర్ జారే సమస్య అనేది అస్సలు ఉండదన్నమాట. ఇంకా నేను మార్కింగ్ వేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా మనం బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకుందాం. మనం టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసమే నడుము దగ్గర చూడండి ఒక 1/2 ఇంచ్ ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ బ్యాక్ టక్స్ నుంచి సైడ్ వైపున ఇలా తీయడం వల్ల మీరు కుట్టే వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి తీసి కుట్టి చూడండి. బ్లౌజ్ ఫిట్టింగే వేరేగా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఇలా టక్స్ పెట్టేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూడండి, ఇక్కడ హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్గా క్లాత్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఇలా నీట్గా సెట్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఐరన్ ఏమీ చేయలేదండి, షాప్ దగ్గర తడిపాను. ఐరన్ బాక్స్ అనేది ఇంట్లో ఉందన్నమాట. చూడండి ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింది వైపున ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే తీసేసుకోవాలి. ఖచ్చితంగా లైనింగ్ తడపాలండి. చాలామంది లైనింగ్ తడపకుండా అలాగే చూపిస్తారు. లైనింగ్ తడిపే కాటన్ అయితే మాత్రం కంపల్సరీగా తడపాలి. ఒక 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం పెట్టేసుకుంటున్నాను. చూడండి వచ్చేసి పైపింగ్ చేయాలన్నమాట. 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం సరిపోతుంది. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే పెట్టేసుకుందామండి. హ్యాండ్కి టేప్ కొలతలు ఏమీ అవసరం లేదు. మనం టేప్ కొలతలు ఎలా చూసుకోవాలో కూడా మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు అంటే టేప్ కొలతలు ఎక్కడ తీసుకోవాలనేది. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదా, ఈ విధంగా పెట్టేసుకొని టైట్ కుట్లు ఉంటాయి కదా, అక్కడికి ఒక మార్కింగ్, హైట్ దగ్గరికి హ్యాండ్ హైట్ దగ్గరకు ఒక మార్కింగ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే కుట్టేసరికి మళ్ళీ హైట్ తగ్గిపోతుంది కదా. 1/2 ఇంచ్ పెంచుకున్న దగ్గర స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసి, మనకి ఇది ఆమ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచులు ఉంది. కొంచెం హ్యాండ్ అనేది లావుగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేను 3.5 ఇంచుల చంక డౌన్ తీసుకున్నానండి. ఈ చంక డౌన్ దగ్గర చూసుకోవాలన్నమాట మనం ఖచ్చితంగా. ఆమ్ రౌండ్ టైట్ కుట్టు వచ్చేసి ఎంత 8 ఇంచులకు పెట్టేసుకుంటే మనకి ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ ఖర్చు పడుతుంది. చూడండి పైన షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసాను. నేను లావుని బట్టి వదిలేస్తుంటాను అనమాట. పైన షోల్డర్ దగ్గర సన్నగా ఉన్నారనుకోండి 1 ఇంచ్ నుంచి కరువు తీస్తాను. కొంచెం లావుగా ఉంటే 1.5 ఇంచ్ నుంచి తీస్తాను. దీనికైతే 1.5 ఇంచ్ నుంచి కరువు అయితే తీసేసి హ్యాండ్ డౌన్లోకి కలిపేసుకున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకోవడం వల్ల మీకు హ్యాండ్లో ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని చూడండి మనం సైడ్ కుట్టు వేసేటప్పుడు ఇలా ఇప్పుడు నేను లైన్ వేసాను కదా, అలా కాకుండా చూడండి కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి టైట్ కుట్టు దగ్గర స్టార్ట్ చేసి ఈ విధంగా మిడిల్లో 1/2 ఇంచ్ కొద్దిగా లోపలికి కర్వ్ ఇచ్చినట్టుగా కుట్టు వేసుకొని మళ్ళీ చంక టైట్ కుట్టులో కలుపుకోవడం వల్ల బ్లౌజ్ హ్యాండ్ ఫిట్టింగ్ బాగా వచ్చి ముడతలు అనేవి అస్సలు ఉండవు అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసేసుకొని కర్వ్ అయితే తీసేద్దాం. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో 3/2 ఇంచ్ లోతు అనేది ఖచ్చితంగా తీయాలి. ఈ సైజుకి ఇలా స్టార్టింగ్లో సన్నగా, ఎండింగ్లో సన్నగా, మిడిల్లో వచ్చేసి 3/2 ఇంచ్ ఇలా ఐబ్రో షేప్లో రావాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్కే రావాలి. మనం కట్ చేసింది ఫ్రంట్ పార్ట్లోనే రావాలి, బ్యాక్ పార్ట్కి అస్సలు వేయకూడదు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ కట్ చేసేద్దాం. చూడండి నేను ఫ్రంట్ కట్ చేసేటప్పుడు కూడా ఓపెన్స్ అనేది అటువైపునే ఉంటుంది, జాయింటింగ్ అనేది నా వైపున ఉంటుందండి. బ్లౌజ్ కటింగ్ మొత్తంలోనూ అలాగే ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా వేసేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ అండి. ఆమ్ రౌండ్ అనేది ఓపెన్స్ ఉండే వైపు వేసుకుంటే ఫుల్ క్రాస్ వస్తుందన్నమాట. ఈ విధంగా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా చూడండి ఖచ్చితంగా లైనింగ్ తడపండి. లైనింగ్ తడపం మేమని చెప్పేసి చాలామంది 10 బ్లౌజులు వేసి కట్ చేసినా కూడా లైనింగ్ తడపకుండా కట్ చేస్తే 10 పాడైపోతాయి. లైనింగ్ సింక్ చేసిన తర్వాతే మనం కట్ చేయాలి. కాటన్ లైనింగ్ ఖచ్చితంగా ఉతకాలన్నమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ చూసుకుందాం. ఫ్రంట్ హైట్ వచ్చేసి చూస్తున్నారు కదా, నాకు ఖర్చు లేకుండా 12 ఇంచెస్ వచ్చింది. నేను 12.5 తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కలుపుకుంటున్నాను. పైన ఖర్చు వచ్చింది కానీ కింద ఖర్చు చూసుకోలేదన్నమాట. 12.5 వచ్చేసి ఫ్రంట్ హైట్. సైడ్ కుట్ల వైపున ఎంత ఉందో ఒకసారి చూసుకొని మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఈ విధంగా అక్కడికి స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసాను అనమాట. చెస్ట్ పాయింట్, సైడ్ పాయింట్ 2 కలిపేశాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడే చూసుకోవాలి, కాజా సైడ్ కాదండి, ఉక్స్ సైడే చూసుకోవాలి ఖచ్చితంగా. కాజా సైడ్ చూసుకుంటే 1 ఇంచ్ ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఉక్స్ సైడ్ చూసుకోవాలి. చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఈ విధంగా షేప్ ఉంది కదా, అక్కడ దగ్గరికి చూసుకుంటే నాకు 6.5 ఉందన్నమాట.
అదే 6.5 నెక్ ఇక్కడ పెట్టేసుకుని చూడండి. మనం పైన ఎంత 2.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 2.5 పెడుతున్నాను నేను కింద ఫ్రంట్ నెక్లో. మాకు ఎక్కువగా బ్రాడ్గా కావాలంటే 3 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం రౌండ్ రావాలంటే మనం గీసిన గీతకు అవతల వైపున గీసుకుంటే సరిపోతుందన్నమాట నెక్ రౌండ్. ఒక్కసారి మనకు సరిపోతుందా లేదని డౌట్ ఉంటే ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. నాకు కరెక్ట్గా వచ్చేసింది చూడండి. ఫ్రంట్ నెక్ కూడా చూసేసుకున్నాము. ఇప్పుడు ఉక్స్ పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత ఎంత ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. నాకు 3.5 ఇంచులు ఉంది. నేను 4.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని షేప్ ఇచ్చాను. డాట్స్ చూడండి, 3 ఇంచెస్కి డాట్ ఒకటి, డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, డాట్ పొడవు వచ్చేసి 2.5. 3 ఇంచెస్కి స్టార్ట్ చేశాను ఇక్కడ, ఎందుకంటే ఇది పెద్ద సైజ్ కాబట్టి. ఈ విధంగా డాట్స్ ఉక్స్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి మిడిల్లో డాట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. కొంచెం డిస్టర్బెన్స్గా సౌండ్స్ అయితే రావచ్చు, ఎందుకంటే ఫ్యాన్ వేసానండి. ఎండాకాలం కదా, ఉబ్బరంగా ఉంది. లైట్గా ఫ్యాన్ వేసాను, ఫ్యాన్ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. చూడండి ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ ఇలా. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు అండి. క్రాస్ బెల్ట్లు వచ్చేసి ఎలా కట్ చేసుకోవాలని చెప్తాను. ఫ్రంట్లో మనం డాట్స్ పెట్టేసుకున్నాం కదా, అక్కడ టక్స్ పెట్టేసుకుందాము. ఆమ్రౌండ్ సైడ్ అవసరం లేదండి, మెయిన్ డాట్ మనకు మెయిన్గా అవసరమైంది. మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్రౌండ్ సైడ్ ఉన్న డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ ఎంత పడుతుంది అనేది చెక్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని నాకు ఉక్స్ సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ పడుతుంది. కాజెస్ సైడ్ కుట్ల వైపు వచ్చేసి 2 ఇంచెస్ పడుతుంది అనమాట. నేను 1 ఇంచ్ యాడ్ చేస్తాను దానికి. చేసేసి ఇక్కడ తీస్తున్నాను చూడండి. ఇక్కడ ఉక్స్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్, 3 ఇంచెస్ వచ్చింది కదా, 1 ఇంచ్ యాడ్ చేశాను. మిడిల్లో వచ్చేసి 3.5 ఇంచెస్, చివరికి వచ్చేసి 3 ఇంచెస్. మరి క్రాస్ బెల్ట్ పొడవు ఎంత అంటే మనకి 32 నడుము లూజ్ కాబట్టి నేను 10 ఇంచుల పొడవు తీసుకుంటున్నాను. ఇక్కడ సరిపోతుంది మనకి. చివరిని వచ్చేసి 3 ఇంచెస్ పెట్టేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చాను. ఈ విధంగా షేప్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ చూడండి కొంచెం షేప్ అనేది ఎక్కువగా కట్ చేయాలన్నమాట. ఇక్కడ ఈ విధంగా కట్ చేయడం వల్ల మనం కుట్టేటప్పుడు కొంచెం పైకి వెళ్తుంది, క్లాత్ అనేది ఎక్కువగా ఖర్చులోకి వెళ్తుంది కదా, అప్పుడు క్రాస్ బెల్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. మనం పెట్టిందంతే తీసామనుకోండి, ఆ షేప్ అవుట్ అయిపోయి క్రాస్ బెల్ట్ షేప్ అనేది సరిగ్గా రాదు. కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోవడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకనే నేను కొంచెం షార్ప్గా తీస్తానన్నమాట క్రాస్ బెల్ట్ అనేది. చూడండి మనకు ఒక లేయర్ అయిపోయింది, ఇంకొక లేయర్ కూడా ఇక్కడ తీస్తున్నాను. క్లాత్ ఉంది కదా, క్లాత్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా డబల్ లేయర్ వేయండి. మెయిన్ శారీలో ఒక క్లాత్ అయితే శారీలో ఒక పీసు, లైనింగ్ పీసులు 2, అంటే మొత్తం లైనింగ్ పీసులు 4 కట్ చేసుకోవాలి. శారీలో వచ్చేసి అంటే బ్లౌజ్ పీసులో వచ్చేసి 2 లేయర్స్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకు మందంగా ఉంటుందన్నమాట. క్రాస్ బెల్ట్ అనేది మందంగా ఉండి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసేది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇప్పుడైతే ఇప్పుడు వచ్చే శారీస్కి ఇలా అడ్డంగా ఇస్తున్నారు అన్నమాట. బార్డర్ అనేది అడ్డంగా ఇస్తున్నారు. ఇంతకుముందు వచ్చేసి నిలువున ఇచ్చేవారు, కింది వైపునైనా పై వైపునైనా ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం ఇలా అడ్డంగా ఇస్తున్నారు. ఈ బార్డర్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి. మనం మళ్ళీ కింద ఎలా ఉందో అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా పెట్టేసామనుకోండి చూసుకోకుండా, ఆ బార్డర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్కి. అందుకని బార్డర్ కరెక్ట్గా పెట్టేసుకొని మనకి ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకు. నేనైతే చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేస్తానండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తాను. అయితే చాలామంది బ్లౌజులు స్పీడ్గా అయితే ఆయన గమ్ పెట్టి అతికించి కుడతారు కదా, నేనైతే అసలు గమ్ పెట్టి అతికించను అనమాట. మిషన్ మీదే వేసేస్తాను. నాకు కట్ చేసుకొని గమ్ పెట్టి అతికించి వీటిని మళ్ళీ కట్ చేసుకొని కూర్చునేటంత టైం ఉండదన్నమాట. ఒక సైడ్ కటింగ్ అయిపోతుంది, ఒక సైడ్ స్టిచ్చింగ్ నడుస్తుంటుంది కాబట్టి చాలా తక్కువ అండి నేను గమ్ పెట్టి అతికించేది. నాకు మిషన్ మీదే ఈజీగా అయిపోతుంది అనమాట. అతికిస్తే టైం ఉన్న వాళ్ళు ఉంటే అతికించుకోవచ్చు, తొందరగానే అవుతుంది బ్లౌజ్ అనేది. మనం అతికించకపోయినా ఒక 5 నిమిషాలు అటు ఇటు అంతే, అంతకు మించి ఏమీ ఉండదు. నేనైతే ఇంకా అతికించానండి, ఎందుకంటే అంత టైం ఉండదన్నమాట నాకు. అతికించి అది ఆరబెట్టేసి మనం ఐరన్ కొట్టేసి అంత టైం ఉండదు. నేను కట్ చేసేస్తాను. స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చాలా స్పీడ్గా ఉంటుంది పని అనేది. రోజుకి మినిమం 10 బ్లౌజెస్ టార్గెట్ ఇద్దరం కలిపి. అంటే నేను కరెక్ట్గా మాకు వర్కర్ కూర్చున్నట్టుగా కూర్చున్నానంటే మాత్రం ఇంకెక్కువ అవ్వాలి, కానీ నాకు వర్క్ ఉంటుందండి. కటింగ్ చేసి ఇవ్వాలి, ఎవరైనా బట్టలు తీసుకొచ్చి ఇస్తే బుక్ చేసుకోవాలి, పక్కన షాప్ ఉంది కదా, షాప్లో చూసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని రకాల పనులు ఉంటాయి కాబట్టి ఇంకా మినిమం 10 బ్లౌజెస్ అయితే డైలీ అయిపోతాయి. ఒకసారి నేను ఎక్కువగా వర్క్ చేసిన రోజు ఎక్కువ కూడా అవుతాయి అన్నమాట. ఈ మెథడ్తో కట్ చేస్తున్నాను కాబట్టి
ప్రతి బ్లౌజు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎక్కువగా వస్తారండి నా దగ్గరికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ బ్లౌజ్ విషయంలో కానీ, టైలరింగ్ విషయంలో కానీ, టైలరింగ్ క్లాసెస్ కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేనైతే చెప్తానండి, క్లాసులు చెప్తానని చెప్పేసి 1, 2 చెప్పేసి పక్కన పెట్టనండి. ఖచ్చితంగా ఏదైనా ఒకటి చేయాలనుకుంటే మాత్రం పట్టు వదలననమాట. మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కావాలా, ఏది పర్ఫెక్ట్గా నేర్పించాలన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి. మీకు టైలరింగ్ క్లాసులు కావాలంటే ఇంకా నిదానంగా చెప్పేస్తానన్నమాట. ఏది దాచుకోకుండా మొత్తం చెప్పేస్తాను. నేను ఈ విధంగా కట్ చేసి కుడుతున్నాను కాబట్టే సక్సెస్ఫుల్గా రన్ అయిపోతుందండి. 5-6 సంవత్సరాల నుంచి షాప్లో కుడుతున్నాను. అంతకుముందు ఇంట్లో కుట్టేదాన్ని. ఏ రోజు కూడా నాకు ఈరోజు బట్టలు లేవు కుట్టడానికి అనేది లేదండి. నేను డైలీ వర్క్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టైలరింగ్ క్లాసెస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.